మరొక వైపు పత్తి పంట కూడా చాలా వరకు గులాబీ పూత అంటే గులాబీ పురుగులు చేరి పత్తి పంట కూడా నాశనం అవుతున్నటువంటి పరిస్థితిలో ఆ పంటను తీసేసి మళ్ళీ అక్కడ వరి నాట్లు వేసుకోవాల్సినటువంటి అవసరం అటు ఆ పత్తి నష్టం ఇటు మళ్ళీ వరికి పెట్టుబడులు అందించాల్సినటువంటి అవసరం వెరసి తెలంగాణలో రైతులు మళ్ళీ అప్పుల కోసం తిరగాల్సినటువంటి పరిస్థితులు ఏవైనా వస్తున్నాయా, మళ్ళీ అప్పుల పాలు ఏమైనా అవుతోందా అన్నటువంటి అనుమానం భయం తెలంగాణ రైతుల్లో కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా రైతులంతా ఐ న్యూస్ స్టూడియోకి కాల్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి చేరేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఐ న్యూస్ ఈరోజు ప్రధానంగా ఈ చర్చా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నెల రోజుల ప్రభుత్వం ఖచ్చితంగా కోర్స్ నెల రోజులే అయ్యింది కాబట్టి సో ఈ నెల రోజుల ప్రభుత్వంలో గత పాలనకు ఈ పాలనకు ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే కూడా కలిసే పరిస్థితి లేనటువంటి క్రమంలో ఈసారి ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కూడా ప్రజలు నేరుగా కలుసుకునేటువంటి అవకాశం ఈసారి ప్రభుత్వంలో కనిపిస్తోంది. బట్ ఇట్లా నేపథ్యంలో ఈ చిన్నవి ఏవైతే ఉన్నాయో రైతు బంధు విషయమే కానీ, రైతు రుణమాఫీలేవి కానీ, ఈ పెద్ద భారీ బడ్జెట్లతో ప్రభుత్వానికి నష్టం చేకూరే కావు, అడ్జస్ట్ చేయలేనటువంటి అంశాలు కూడా కావు. బట్ ఇమీడియట్గా రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. రైట్, మనతో పాటు ఒక రైతు మహేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మహేష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్ సార్, కల్వకుర్తి నియోజకవర్గం కడతాల్ మా మండలం. చెప్పండి మహేష్, ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి చెప్పాల్సింది ఏంటంటే కొంచెం రైతులకి మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రైతులు అనుకున్నారు. గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ఓట్లు వేసారు. ఇప్పుడు ఈ విధంగా కేసీఆర్ సార్ ని ఓడగట్టడానికి కారణం ఈ విధంగా రైతులకు కాంగ్రెస్ అని అనుకునే ఓటేసారు. గత రేవంత్ రెడ్డి గారు సీఎం కాక ముందు జనవరి 9లో మీరు తీసుకోండి, మీరు ఇప్పుడు జనవరి 9 రాగానే మాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయినాక అది రుణమాఫీ చేయకుంటే రైతులు చచ్చిపోవాలా బతకాలా? ఏం చేయాలనుకుంటున్నారు సార్? అట్లా నేను ముఖ్యమంత్రికి తెలుస్తున్నా ఏంటంటే రైతులకు మీకేమైనా అనుమానం ఉందా? లేదు ఖచ్చితంగా లేట్ అయినా కానీ వస్తుందిలే అన్నటువంటి భరోసా ఏమైనా ఉందా? వస్తుందని అయితే భరోసా లేదు సార్. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రైతు బంధు పడితే వరి నాటేది, రైతులకి మళ్ళా ట్రాక్టర్లకి గంటకి పైసలు ఇచ్చి వాళ్ళకి అన్ని చేసేది. అప్పుడు రైతులకు ఒక ఎకరానికి 5,000 పడ్డా కానీ రైతులు సంతోషించేది. కానీ ఇప్పుడైతే అట్లా లేదు సార్. 2 నెలల నుంచి ఇప్పుడు పడతాదనే భరోసా అయితే లేదు. కొంత చాలా వ్యతిరేకం. ఇప్పటికే మేము కళ్యాణ లక్ష్మి అనలేదని బట్టి విక్రమార్క గారు మొన్ననే అసెంబ్లీలో అన్నారు. కళ్యాణ లక్ష్మి అనేది 1 లక్ష ఇచ్చి ఎంతమందికి అని ఇస్తారు? అట్లా 1 తులం బంగారం అని రైతులకైతే మేలు జరుగుతుందని నేను అంటే అస్సలు అనుకుంటలేను సార్. కొంచెం రైతులకు మేలు జరగాలి. చాలా మంది మీ అంశం ప్రభుత్వం వింటుంది, వినాలనే కోరుకుందాం. ఐ న్యూస్ కూడా రైతుల పక్షాన నిల్చొని ఈరోజు ప్రభుత్వానికి సూచన ప్రాయంగా అంటే రైతుల కష్టాల్ని తెలియజేయాల్సినటువంటి ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన చర్చా కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ లైవ్ నడుస్తూనే ఉంది. నందరెడ్డి గారు మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు అందుబాటులో ఉన్నారు. నందరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. యా నందరెడ్డి గారు, ఫైన్. మీరు ఎట్లా ఉన్నారు? నందరెడ్డి గారు, ఒక చర్చ ఉదయం నుంచి కూడా ఐ న్యూస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. రైతులకు రైతు బంధు అందించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులంతా పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రైతు బంధు వేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా కానీ ఇప్పటికీ కూడా ఇంకా రైతులకు లబ్ధి చేకూరాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దరిదాపు 69 లక్షల మంది రైతుల్లో ఒక 24 లక్షల మందికి రైతు బంధు అందినా కానీ ఎన్ని ఎకరాల్లోపు ఉన్న వాళ్ళకు రైతు బంధు అందుతోంది. ఇంకా ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇస్తారు, కట్ ఆఫ్ ఎక్కడ పెడతారు, చాలా అనుమానాలు, చాలా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఈరోజు తెలంగాణ రైతాంగంలో కనిపిస్తోంది. ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రజలు ఏమనుకున్నారంటే మార్పు జరిగినది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చలేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చదు అని చెప్పి ప్రజలు అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు, దానికి వ్యతిరేక దిశలో నడుస్తున్నది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు ఉదాహరణ గతంలో వ్యవసాయం చేసినటువంటి ఒక పరిస్థితులలో సొంత ఎడ్లు, సొంత బండి, సొంత కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు మాత్రమే పని చేసుకున్నటువంటి ఒక పరిస్థితి ఉండేది. కానీ ఆధునాతనమైనటువంటి ఒక పద్ధతులలో ఈ రోజు ట్రాక్టర్ తో దునిపించుకున్నటువంటి ఒక పరిస్థితి,
అదే విధంగా కూలీలతోటో లేకపోతే ఇంకా బయట ఊళ్ళకి వెళ్ళి తీసుకొచ్చుకొని నాట్లు వేసుకునేటువంటి ఒక పరిస్థితి. అదే విధంగా కొన్ని ప్రాంతాలలో ఏముంటదంటే కొన్ని తావులలో కందులు పండిస్తారు, కొన్ని తావులలో జొన్నలు పండిస్తారు, కొన్ని తావులలో పత్తులు పండిస్తారు, కొన్ని తావులలో కూరగాయలు పండిస్తారు, కొన్ని తావులలో వడ్లు పండిస్తారు, కొన్ని తావులలో చెరుకు పండిస్తారు. ఇట్లా ఈ రాష్ట్రంలో రకరకాలైనటువంటి ఒక క్రాపులు పండిస్తున్నారు. కావున పంటలకు మద్దతు ధర ఇవ్వడం అనేది ఒక పార్ట్. ఎందుకంటే వడ్లకు మాత్రమే మద్దతు ధర ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో మిగతా పప్పు ధాన్యాలకు కానీ కూరగాయలకు కానీ వేరే పంటలు పండిస్తున్నటువంటి ఒక రైతులకు మద్దతు ధర ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి లేదు. కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు రైతు బంధు ఇచ్చినాయి. ఆ రైతు బంధు ఇస్తాము అనేటువంటి ఒక పరిస్థితి చెప్పడమే తప్ప రైతు బంధు పడ్డదా చూసుకోండి అని మొన్న ఒక రోజు ముఖ్యమంత్రి గారే నోరు జారినట్టున్నాడు. రైతు బంధు ఎంతమందికి పడ్డది? ఎకరం లోపు ఉన్నటువంటి ఒక రైతులకు పడ్డది. నేను ఏమంటున్నా అంటే కనీసం 10-15 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతులకు గిట్ట ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు ఖర్చులు పెరిగినాయి. ఒక ఎకరం సాగు చేయాలంటే కనీసం 30 నుంచి 35 వేల రూపాయల ఖర్చు వస్తుంది ఈ రోజు. మరి 30-35 వేల రూపాయల ఖర్చు వస్తే ఒక్కొక్కసారి ఎకరాకు 20-25 క్వింటాలే వెళ్తున్నాయి అనమాట వడ్లు. అంటే అప్పుడు 50 వేలు వస్తే ఎకరం 6 నెలలంతా పండిస్తే గిట్ట 15,000 మిగిలినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కావున రైతు బంధు ఇస్తే ఇంత పడ్లేరు తెచ్చుకుంటాడు, లేకపోతే ఇంకేదానికో కూలీలకో లేకపోతే ఆ ట్రాక్టర్లకో ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా డీజిల్కో దానికో దీనికో ఉపయోగపడుతున్నటువంటి ఒక విషయంతో రైతు బంధు ఇస్తున్నారు. రైతు బంధు తక్షణమే అమలు చేయాలి. ఎందుకు అమలు చేయట్లేదు? దీంట్లో మల్లగుల్లాలు ఏంటి? దీంట్లో మతలాభం ఏంటి? నీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రోడ్ కాంట్రాక్టులు భవనాల కాంట్రాక్టులు ఏమో ఉన్న భవనాలు కూలగొడతావు, కొత్త భవనాలకు పర్మిషన్ వస్తుంది. ఉన్నటువంటి ఒక రోడ్లకే మళ్ళా మీరు నిధులు కేటాయించుకొని రోడ్లు భవనాలు ఇంకోటి అయితేనే ముందుకు పోతాయి. కానీ మరి రైతాంగానికి సంబంధించినటువంటి ఒక విషయంలో మీరు ఎందుకు ముందుకు పోతలేదు అని అడుగుతున్నాం. అదే విధంగా రైతు రుణమాఫీ గిట్ట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారో గిట్ట ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. మరి అలా నెల రోజులు గడిచిపోయినది. ఎందుకంటే గతంలో మేము ఏ ప్రభుత్వాలు టీఆర్ఎస్ వాళ్ళు గిట్ట వాళ్ళని వ్యతిరేకించినప్పుడు వాళ్ళకు మొన్ననే అధికారం వచ్చినది, వాళ్ళు సర్దుబాటు అయితే. నందారెడ్డి గారు మీరు లైన్ లో ఉండండి. రైతులు కాల్స్ చేస్తూనే ఉన్నారు. మనతో పాటు ఒక రైతు నాయకులు ఉన్నారు, చెంగల్రెడ్డి గారు. చెంగల్రెడ్డి గారు మ్యూట్ లో ఉంది. చెంగల్రెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, మీ ఫోన్ చూసుకోండి ఒకసారి. ఒక నిమిషం మాట్లాడండి చెంగల్రెడ్డి గారు. ఇప్పుడు క్లియర్ గా ఉందండి? ఎస్ ప్లీజ్ మాట్లాడండి. ఏం ప్రశ్న ఏంటి చెప్పండి, కొంచెం నాకు అర్థం కాలేదు. రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తోందా? రైతు బంధు విషయంలో రైతులకు రైతు బంధు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ 24 లక్షల మందికి రైతులకు రైతు బంధు వేసాం, మిగతా వాళ్ళకు కూడా తొందరలోనే వేస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. బట్ ఇక్కడ రైతులు ఉదయం నుంచి కూడా మనం ప్రత్యేకంగా చర్చా కార్యక్రమం నడిపిస్తున్నాం. కొన్ని డౌట్స్ వినిపిస్తున్నాయి. ఎన్ని ఎకరాల నోళ్లకు రైతు బంధు ఇస్తారు, అసలు ఇస్తారా లేదా, ఇస్తే ఇట్లా దఫదఫాలకు ఇచ్చుకుంటూ పోతే పంట కాలానికి రైతు బంధు అందుతుందా లేదా అన్నటువంటి చాలా డౌట్స్ కనిపిస్తున్నాయి తెలంగాణ రైతుల్లో. సో వీటికి సంబంధించి మీరేం చెప్తారు? రైతు బంధు అనేది ఎవరికైనా సహాయం చేస్తే రైతు అంటే ఎకరా చేస్తున్నాడా, 10 ఎకరాలు చేస్తున్నాడా, 25 ఎకరాలు చేస్తున్నాడా అనేటువంటి భేదాలు పెట్టకూడదు. ఎందుకంటే పెట్టుబడి ఎకరాకైనా 10 ఎకరాలకైనా 20 ఎకరాలకైనా దానికి సమానంగా ఉంటుంది. రేపు నష్టం వస్తే కూడా సమానంగా ఉంటుంది. మార్కెట్ ధరల విషయంలో సమానంగా ఉంటుంది. అటువంటప్పుడు 1 ఎకరా రైతు 20 పెద్ద రైతు చిన్న రైతు అని ఇట్లా భేదం పెట్టడం తప్పు. అది సరికాదు. లేకపోతే ఖర్చు చెల్లిస్తారా లేదనేది అది మరి కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, మరి వాళ్ళు డబ్బు ఆర్థికంగా మరి అరేంజ్ చేస్తారా లేదా అనేది అది బహుశా కొద్ది రోజులు ఇటు అటైనా మరి పార్టీలో వాళ్ళు ఏదో చెప్పారు పెద్ద రైతులకు ఇవ్వమని. అది మాత్రం పొరపాటు. అది పెద్ద చిన్న అని అట్లా డిస్క్రిమినేట్ చేయటం చాలా పెద్ద పొరపాటు. మీరు అందరికీ ఇచ్చి తీరాలి, వ్యవసాయం చేసే వాళ్ళు అందరికీ ఇచ్చి తీరాలి. పోతే ఇందులో ఒక పెద్ద లోపం ఏంటంటే కౌలు రైతుల సమస్యలు. కౌలు తెలంగాణలో 50-60% కౌలు జరుగుతుంది. ఈ కౌలు రైతులను గుర్తించటంలో చట్టరూపకంగా కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటంటే టెనెన్సీ యాక్ట్ అనేది అది అప్పుడో పెట్టారు, అది అనేక కారణాల వల్ల పెట్టారు. టెనెన్సీ యాక్ట్ తీసేస్తే ఏమైతుందంటే రైతులు ఇతరులకు భూమి ఇచ్చేటప్పుడు కౌలుకి ఇచ్చేటప్పుడు రాతపూర్వకంగా సంవత్సరం కాకుండా 2, 3, 5 సంవత్సరాలకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే
మొట్టమొదటిది మీరు అందరికి ఇవ్వాలనేది మీరు అది కొంచెం మీరు ఒకవేళ అట్లా చెప్పింటే అది తప్పు, మీరు అందరికి ఇవ్వాలి. రెండోది మీరు నిజంగా అందరికీ ఈ రుణాలు చేరాలనుకుంటే మీరు ఆ టెనెన్సీ యాక్ట్ ని మార్పు చేయండి. మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అనేది మీరు డిసైడ్ చేయొద్దండి. సార్ మీరు సార్ చెంగలరెడ్డి గారు ఒక రైతు నాయకులుగా చాలా మంది రైతుల సమస్యలు, రైతుల కష్టాలు ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి. ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే 10 ఎకరాలు ఉన్నోళ్ళకే రైతు బంధు అంటే పెద్ద రైతులు 100 ఎకరాల ఉన్నోళ్ళకి కూడా పెట్టుబడి అంతే ఉంటుంది, ఒకవేళ నష్టం జరిగినా కానీ అంతే నష్టం వస్తుంది అనేది మీరు వినిపిస్తున్నటువంటి అంశం. బట్ ఇక్కడ ప్రధానంగా రైతులు ఆలోచిస్తోంది ఏంటంటే ఒకవేళ కౌలు రైతుల విషయాన్ని తీసుకుంటే గనక ఇందాక మీరు చెప్తున్నట్టు టెనెంట్ యాక్ట్ గురించి తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి ఎట్లా ఉండే అవకాశాలని, సాగు చేసే వాళ్ళకే రైతు బంధు ఇవ్వాలి అన్నది ప్రధానంగా తీసుకుంటే గనక మీరు అన్నట్టు ఒకవేళ కౌలు రైతుల చేతిలోకి భూమి వెళ్ళిపోతే మళ్ళీ యజమానులు అబ్జెక్షన్ ఏమైనా చేస్తారా? ఇదేమైనా ఒక మహా ఉపద్రవం లాగా చూడొచ్చా ప్రభుత్వానికి? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తే గనక ఒరిజినల్ గా భూమి యజమానులకు రైతు బంధు కట్ ఆఫ్ అవుతుంది అనుకోవాలా? సో ఈ అంశాలన్నీ కూడా కొన్ని క్లారిటీ రావాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. నేను ఒక బిల్డింగ్ తీసుకొని హోటలో షాపో పెట్టుకుంటాను, ప్రభుత్వం ఏదన్నా వసతి ఇస్తుందంటే బిల్డింగ్ యజమానికి ఇస్తుందా, వ్యాపారం చేసేవాడికి ఇస్తుందా? అది మనకు తెలుసు. వ్యాపారం చేసేవాడు పరిశ్రమ పెట్టుకునే వాళ్ళకి ఇస్తుంది. ఒకవేళ అది లీజ్ బిల్డింగా, అన్లీజ్డ్ బిల్డింగా, ఓన్ బిల్డింగ్ అనేది ముచ్చట కాదు. ఇక్కడ చాలా కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అతిపెద్ద తప్పు గత 30-40 ఏళ్ళ నుంచి అంటే ఈ కౌలు రైతుల చట్టం అనేది చేసి దాన్ని చాలా ఇంప్రాక్టికల్ గా చేశారు. అదేదో 11 నెలలు అయితే అన్నిట్లే వాళ్ళ సొంతం అవుతుందని చెప్పి ఇది చాలా అవుట్డేటెడ్, చాలా పొరపాటు. ఇది మార్చాల. మనం ఒకటి రియలైజ్ కావాల్సింది ఏంటంటే ఈ రోజు 86% చిన్న రైతులు కూడా కౌలుకి ఇచ్చుకుంటారు. కౌలుకి ఇచ్చుకున్నప్పుడు సంవత్సరం ఇస్తాడా, 2 ఏళ్ళు ఇస్తాడా, 3 ఏళ్ళు ఇస్తాడా అనేది అది రైతు ఇష్టం. ఒకవేళ రైతు అగ్రిమెంట్ చేసుకొని ఒకవేళ అదే జరిగితే మీరు చెప్పినట్టు అదే జరిగితే కనుక తెలంగాణలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనుకోవాలా? ఎక్కడ కాదు, ఇది తెలంగాణ ఆంధ్ర సమస్య కాదండి, దేశమంతా జరిగిన పొరపాటు. గత 70-80 ఏళ్లలో రైతుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు చేసిన బుద్ధి లేని పని ఏంటంటే ఈ పనికి మాలిన చట్టాలు కొన్ని తెచ్చారు. అందులో అతి ముఖ్యమైనది చాతగాని ఈ కౌలు చట్టం. ఏదో రైతులంతా భూస్వాములని అని పేరు పెట్టి అది ఎప్పుడో 50-100 ఏళ్లప్పుడు ఉన్నటువంటి బుద్ధి లేని ఆలోచనలను మార్చాలా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ లో ఆటో నడిపేవాడు, షాప్ నడిపేవాడు, ఉద్యోగం నడిపేవాళ్ళు వాళ్ళు భూములు 2-3 ఎకరాలు కూడా కౌలుకి ఇస్తున్నారు. వాళ్ళు కౌలుకు 1 సంవత్సరము 6 నెలలకి ఇస్తే ఎట్లా జరుగుతుందండి? కౌలు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 2, 3, 5 సంవత్సరాలకి ఇవ్వాలా. ఎవరైతే కౌలు తీసుకుంటారో ఆ కౌలు రైతుకి మీరు డబ్బు చెల్లిస్తారు. కౌలు రైతుకి ఇచ్చే డబ్బు కౌలు అగ్రిమెంట్ ఉంటే కౌలు రైతుకు పోతుంది. నేను చెప్పా కదా, ఒక పరిశ్రమ నేను టెనెంట్ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ లో పెడతాను. రియల్ ఎస్టేట్ లో ప్రభుత్వ షాప్ లో బిల్డింగ్ లో నేను ఇండస్ట్రీ పెడితే గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీ కన్సెషన్ నాకు ఇస్తారే గాని ప్రభుత్వానికి బిల్డింగ్ కట్టడానికి ఇస్తారా? ఈ ఆలోచనలు కొంచెం చాలా మార్పు తేవాలండి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈయన ఎవరు ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీలు కాకుండా మీరు ఆలోచించాల్సింది చట్టాల్లో కొంచెం ఉండే అరవద్దు. ఈ ప్రభుత్వాల్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇంతకు ముందు చంద్రశేఖరరావు గారు కూడా పెద్ద ఆలోచన చేయకుండా చేసిన పొరపాటు ఏంటంటే మీరు నీళ్లు, కరెంటు, డబ్బు ఇచ్చారు, అంత మాత్రం వ్యవసాయం లాభసాటి అయింది అనుకోవటం అది చంద్రశేఖరరావు గారి పొరపాటు. అసలు మీ ఉత్పత్తి ఎంత ఉంది ఈరోజు అది చూడాలా. ఇప్పుడు మన దేశంలో మన ఉత్పత్తి ప్రపంచంలో 50% కూడా లేదు. బంగ్లాదేశ్ తో కూడా పోటీ పడలేని పనికి మాలిన పరిస్థితిలో ఉంటాం. రైతులకు 30 ఏళ్ల నుంచి సాంకేతిక పరిజ్ఞానం రాలా, ఉత్పత్తులు పెరగల. మీకు తెలుసో లేదో తెలంగాణలో పత్తి 500 కిలోలు అవుతుంది హెక్టార్ కి, అదే చైనాలో 2000 కిలోలు అవుతుంది. మొక్కజొన్న 5 టన్నులు అయితే అమెరికాలో 12 టన్నులు అవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదు, ఇది కేవలం నిజంగా చెప్పాలంటే ఈ రైతుల దౌర్భాగ్య పరిస్థితికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలు. సాంకేతిక పరిజ్ఞానం ఎందుకు తేరండి? నీకు విమానాలు కావాలంటే ఆ రష్యా, అమెరికా, చైనా నుంచి తెస్తావు. నీ ఇంట్లో నీ కూతురికి, పెళ్ళానికి నీకు టీవీలు కావాలంటే నువ్వు
టీవీలు బయట దేశాల నుంచి తెస్తావు, నీ కొడుకు కార్లు మొబైల్ సైకిల్ కావాలంటే కొరియా జపాన్ నుంచి తెస్తావు, ఎవరికన్నా రోగం వస్తే మందులు అమెరికా నుంచి స్విట్జర్లాండ్ నుంచి తెప్పిస్తావు. మరి రైతులకు కావాల్సిన టెక్నాలజీ ఎందుకు తెచ్చి ఇతర దేశాల నుంచి? ఇక్కడ పనికిమాలిన ఆలోచనలు చేసి ఈ గోమూత్రాలంట గంగమూత్రాలంట అని పనికిమాలిన ఆలోచనలు చేస్తే వ్యవసాయం ఎట్లా అంతర్జాతీయ స్థాయికి వస్తుంది? ఇది కేవలం విధానాల లోపం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాల లోపం అండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఈ చెంగలరెడ్డి గారు మీరు ఉండండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. బీజేపీ నాయకులు నందారెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నలకు ఆయన కూడా సమాధానం చెప్తారేమో చూద్దాం. నందారెడ్డి గారు సార్ చెప్పండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు కన్ఫ్యూజన్ చేస్తున్నాయి. అసలు టెక్నికల్ గా సాంకేతిక పరిజ్ఞానం రైతులకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా దేశాల్లో పండే పంటకు భారతదేశంలో